జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ ఏకాదశి తిథి యొక్క విశిష్టత, ఏకాదశి తిథి వివరాలు, పాలనా సమయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. హిందూ పంచాంగంలో ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉందండి. ప్రతి సంవత్సరం మనకి 24 ఏకాదశి తిథులు వస్తాయి. అదే అధిక మాసం ఉన్నప్పుడు 26 ఏకాదశి తిథులు వస్తాయి. అయితే హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి కూడా ఒకటండి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. దీనినే భీమసేన ఏకాదశి అని, ఇంకా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. నిర్జల అంటే నీరు లేకుండా అని అర్థం అండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఈ నిర్జల ఏకాదశి రోజున ఆహారమే కాకుండా నీటిని కూడా తీసుకోకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రీమన్నారాయణుడిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చుక్క నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశి తిథుల్లో వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందండి. అంటే ఈ నిర్జల ఏకాదశి రోజు చుక్క నీరు ఆహారంగా తీసుకోకుండా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశి తిథుల్లో వ్రతం చేయాల్సిన పని లేదు. అంటే సంవత్సరంలో ఆచరించే 24 ఏకాదశుల వ్రత ఫలితాన్ని ఈ ఒక్క ఏకాదశి వ్రత ఫలితం ఇస్తుంది. అసలు ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు పిలుస్తారనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మహాభారత కాలంలో పాండవులు మరియు వారి తల్లి కుంతీదేవి ప్రతి ఏకాదశిని భక్తితో ఆచరించేవారు. అయితే భీముడుకు ఎక్కువగా ఆకలి ఉండేది. ఆయనకు ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపించేది. ఒకరోజు భీముడు తన తాతగారైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి, నేను అన్ని ఏకాదశి వ్రతాలు చేయలేను, కానీ వాటి ఫలాన్ని పొందేందుకు ఏదైనా మార్గం చెప్పండి అని ప్రార్థిస్తారు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పసాగుతారు. జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఆహారం మాత్రమే కాకుండా నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చెయ్యు. ఒక ఏకాదశి వ్రతాన్ని నీవు శ్రద్ధా భక్తులతో ఆచరిస్తే మిగిలిన అన్ని ఏకాదశులు చేసిన ఫలితం నీకు తప్పక లభిస్తుందని చెప్తారు. అప్పటి నుండి భీముడు క్రమం తప్పకుండా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశుల వ్రత ఫలితాన్ని పొందాడని, అందుకే దీనిని భీమసేన ఏకాదశి అని, పాండవుల ఏకాదశి అని పిలుస్తారు. అన్ని ఏకాదశుల వ్రత ఫలితం ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో పాటు చేసినటువంటి పాపం నశించి మోక్షప్రాప్తి, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ నిర్జల ఏకాదశి పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి ప్రారంభం 2026 జూన్ 24 బుధవారం రాత్రి 8:09 ప్రారంభమయ్యి 2026 జూన్ 25 గురువారం రాత్రి 9:08 ఏకాదశి తిథి ముగుస్తుందండి. కాబట్టి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి 2026 జూన్ 25 గురువారం రోజు వచ్చిందండి. ఈ రోజు స్వాతి నక్షత్రం అయితే ఉంది. ఇంక ఈ రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అనేది నేను డిస్ప్లే పైన అయితే పూజా టైమింగ్స్ ఇస్తున్నానండి. ఆ సమయంలో మీరు పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అని అంటే మరుసటి రోజు, అంటే ద్వాదశి గడియలు ఉండగానే మీరు ఉపవాస దీక్షను విరమించాలండి. ద్వాదశి గడియలు మనకి జూన్ 26 శుక్రవారం రాత్రి 10:35 వరకు ఉంది. కాబట్టి మీరు ఉదయం తెల్లవారుజామున 5:30 నుండి 8:30 లోపు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఉపవాస దీక్షను ఎలా విరమించాలి అని అంటే మరుసటి రోజు ఉదయం కూడా స్వామివారికి పూజ చేసి మహానైవేద్యాన్ని నివేదించి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి గుడిలో ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. గుడికి వెళ్ళలేని వారి ఇంట్లోనే స్వామివారికి పూజ చేసి మహానైవేద్యం నివేదించి ఆ తర్వాత మీరు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చండి. ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను విరమించాలండి. అప్పుడే ఏకాదశి వ్రతం చేసినటువంటి పూర్తి ఫలితం దక్కుతుంది.
ఈ రోజు తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని అంటారండి. ఈ ఏకాదశి వ్రతం చాలా కఠినమైనది కావున ఈ పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి వ్రతాన్ని పండ్లు, పాలు తీసుకుంటూ ఆచరించవచ్చు. ఏకాదశి రోజు అన్నం భుజించకూడదు కాబట్టి గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా కూడా మీరు ఆహారంగా స్వీకరించవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.